సీమెన్ అంటే వీర్యం యొక్క నార్మల్ వాల్యూమ్ ఎంత అంటే 1.4 ml అండ్ అంతకన్నా ఎక్కువ. సో 1.4 ml అంతకన్నా తక్కువ సీమెన్ వాల్యూమ్ వస్తుంది అంటే కారణాలు ఏముండొచ్చు అంటే కామన్ రీజన్ ఫస్ట్ది ఇన్ఫెక్షన్. సో స్పర్మ్ ట్రావెల్ అయ్యే దారిలో ముఖ్యంగా సెమైనల్ వెసికిల్స్, ప్రాస్టేట్ అండ్ ఎజాక్యులేటరీ డక్ట్. సో ఈ దారిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ నారో అయినా లేదు కంప్లీట్గా బ్లాక్ అయిపోయినా సీమెన్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. అలాగే కంజెనిటల్గా పుట్టినప్పుడే ఈ ట్యూబ్స్లో ఫామ్ అయ్యే దాంట్లో ఎక్కడైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు కూడా మీకు సీమెన్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ ఎజాక్యులేట్ అంటే ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్లో నర్వ్స్లో ఉండే వీక్నెస్ వల్ల ఎజాక్యులేట్ అయినప్పుడు సీమెన్ బయటికి రాకుండా లోపలికి వెనక్కి వెళ్తుంది, యూరినరీ బ్లాడర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు చూసుకుంటారు ఇందులో సీమెన్ వస్తుంది అని చెప్పి. సో ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేట్ వల్ల కూడా మీకు సీమెన్ వాల్యూమ్ తగ్గచ్చు. ఒక్కొక్కసారి కంప్లీట్గా అసలు రాలేదు అంటే సీమెనే కనిపించలేదు అని కూడా అనిపించవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే